ఏ టెక్నాలజీ పార్ట్ 2. ఏ టెక్నాలజీలో అన్నిటికంటే నన్ను బాగా ఇంప్రెస్ చేసింది ఏదైనా ఉంది అంటే అది ఎయిర్ టాక్సీస్. అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే బైకుల్లో వెళ్తాం, కారుల్లో వెళ్తాం, కానీ ఫ్యూచర్ లో ఎయిర్ టాక్సీస్ వస్తాయి. ఈ వస్తాయా, నిజంగా వస్తాయా అంటే మన ఇండియాకి రావడం ఇంకొక 4-5 సంవత్సరాలు పట్టొచ్చేమో, కానీ ఆల్రెడీ చాలా చోట్ల చాలా దేశాల్లో ఇవి ట్రయల్స్ అయిపోయినాయి. ఆ ట్రయల్స్ కూడా సక్సెస్ అయినాయి. ఒక్క మనిషి బైక్ మీద అయితే ఎలా అయితే వెళ్తాడో అలాగే ఒక డ్రోన్ లాంటివి ఉంటాయి. ఆ డ్రోన్ లాంటి మీద కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోయి ఎక్కడ కావాలంటే అక్కడ ల్యాండ్ అవ్వచ్చు. ట్రాఫిక్ తో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా గాలిలో తేలుతూ వెళ్ళిపోవచ్చు. సో ట్రాఫిక్ సమస్యని అరికట్టడానికి చాలా దేశాల్లో ఇది చాలా ఉపయోగపడుద్ది అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే కాస్ట్ కూడా ప్రస్తుతానికి ఎక్కువగా ఉన్నా ముందు ముందు మేబీ తగ్గొచ్చు. అంతేకాకుండా ఈ ఎయిర్ టాక్సీస్ కాకుండా మామూలు ఇప్పుడు మనం ఏవైతే యూజ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా డ్రైవర్లెస్ టాక్సీస్, పూర్తిగా ఎలక్ట్రానిక్ డ్రైవర్లెస్ టాక్సీస్. అంటే మనం ఒక ట్యాక్సీ దగ్గరికి వెళ్ళి మనకు ఒక స్కానర్ లాంటిది ఉంటుంది, నేను చెప్పాను కదా కళ్ళద్దాలు వస్తాయని, దాంతో స్కాన్ చేయగానే లొకేషన్ ఆటోమేటిక్గా అదే తీసుకుని మనం ఎక్కడ దిగాలో అక్కడ దింపేసి మళ్ళీ మనం పేమెంట్ చేసిన తర్వాత డోర్ ఓపెన్ చేసే టెక్నాలజీ కూడా అందులో ఉంటుంది. సో ఇవి మేబీ ఇండియాకి 2027 వరకు రావచ్చు. ఆల్రెడీ అమెరికా లాంటి చోట్ల కొన్ని చోట్ల ఆల్రెడీ రోడ్ల మీద తిరుగుతున్నాయి, మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు. సో ఈ టెక్నాలజీ నాకు బాగా నచ్చింది. తర్వాత ఇంకొక 10 సంవత్సరాల తర్వాత సినిమా అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. మనందరం సినిమా పిక్చర్లో, సినిమాలు లేకపోతే మనం బతకలేం. సినిమా హీరోల గురించి కొట్టుకుంటాం, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకుంటాం. కానీ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత సినిమా అనేది ఉండదు. కొత్తగా పుట్టుకొచ్చే హీరో ఎవడు ఉండడు. ఏ ఏ హీరోల కొడుకులు కూడా నెక్స్ట్ స్టార్లు అవ్వలేరు. లైక్ చెప్పాలంటే మహేష్ బాబు గారి కొడుకు, వెంకటేష్ గారి కొడుకు, వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు, ఇంకో 10 ఏళ్ళు పడుతుంది వీళ్ళ హీరోలు అవడానికి. బట్ వీళ్ళకి ఆ టైంకి అవేమీ ఉండవు. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను తలుచుకున్న కూడా ఏ ద్వారా సినిమా తీయగలను. కాకపోతే ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఏ సాఫ్ట్వేర్ తీసుకున్న ఒక 8 సెకండ్ల వీడియో మాత్రమే ఇస్తుంది. బట్ 8 సెకండ్లతో నేను సినిమా తీయాలంటే నాకు పెద్ద టీం ఉండాలి, నాకు చాలా టైం స్పెండ్ చేయాలి. అది నా వల్ల కాదు కాబట్టి. బట్ ఇన్ ఫ్యూచర్లో 5 minutes, 10 minutes, హాఫ్-అన్-అవర్ వరకు ఎడిట్ చేసుకునే టెక్నాలజీ వచ్చిన యాప్స్ రాబోతున్నాయి. సో మీరు చూసుకుంటే ఒక హాఫ్-అన్-అవర్ నాకు నచ్చినట్టు వీడియో నేను ఒక రోజులో చేయగలిగితే 2-2.5 గంటల సినిమా నేను ఒక్కడిని నా సిస్టమ్ ముందు కూర్చొని చేయగలను కదా. సో అంతేకాకుండా మరి ఈ హీరోలు లేకపోతే ఎలాగా ఏంటి అంటే ద్వారా నేను హీరోగా క్రియేట్ చేసుకోగలను. నా ఫేస్ మీకు నచ్చితే, నా వీడియోస్ మీకు నచ్చితే, ఎవరికైనా కావాల్సిన ఒక కథే కదా, ఆ కథలు నేను బాగా చెప్తే నన్నే మీరు చూస్తారు. మరి ఈ సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు ఏంటి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళందరూ స్టార్స్ అవడం వాళ్ళ యొక్క అదృష్టం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మహేష్ బాబు గారితోనే సినిమా తీయాలి అనుకుందాం. ఇప్పుడు నేను మహేష్ బాబు గారితో సినిమా తీయాలంటే నేను మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాలి, నా కథ చెప్పాలి, ఆయనకి నచ్చాలి, ఆయన డేట్స్ ఇవ్వాలి, తర్వాత నేను ఆయనకి ఏ డ్రెస్సులు సూట్ అవుతాయి కుట్టించాలి, నేను లొకేషన్ చూడాలి, అక్కడ ఆయన రమ్మనాలి, ఆయన నేను చెప్పిన డైలాగులు చెప్పాలి, నేను చెప్పిన డాన్స్ వేయాలి, నేను చెప్పినట్టు ఫైట్లు చేయాలి. ఇన్ ఫ్యూచర్ నేను మహేష్ బాబు గారితో సినిమా తీయాలనుకుంటే నెక్స్ట్ 10 yearsలో నేను మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి నేను మీ ఫేస్ వాడుకుంటాను సార్, నా కథ ఇది, నా కథలో సీన్లు ఇలా ఉండబోతున్నాయి, సో నేను జస్ట్ మీ ఫేస్ వాడుకుంటాను, సో మీ ఫేస్ నేను వాడుకున్నందుకు మీరు కాపీ రైట్ అయ్యకుండా మీకు ఎంత రెమ్యునేషన్ కావాలి చెప్పండి అని చెప్పేసి నేను మహేష్ బాబు గారిని అడిగి ఫేస్ రైట్స్ తీసుకుంటా. అంటే మహేష్ బాబు ఫేస్ యూజ్ చేసుకుని, సో ఆయన ఫేస్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను తీసుకుని ద్వారా అంటే ఆయన ఫోటో ఒకటి నేను యూజ్ చేసుకుని, సో మహేష్ బాబు ఎలా ఫైట్లు చేయాలో నేను ఏం చేస్తా, ఎలా డాన్స్ వేయాలో నేను ఏం చేస్తా, ఎలా డైలాగ్ చెప్పాలో నేను చెప్పించేస్తా. సో ఇలాగే మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, వీళ్ళకున్న స్టార్డమ్, రజనీకాంత్ గారు, షారూఖ్ ఖాన్ గారు, ఇవన్నీ కూడా నేను వాడుకుని వాళ్ళతో నేను సినిమాలు తీసుకున్నందుకు, కేవలం ఫేస్ ఫోటో యూజ్ చేసుకున్నందుకు మాత్రమే ఆ రైట్స్కి డబ్బులు ఇస్తా. సో ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో, హీరోలు కానీ హీరోయిన్లు కానీ, వాళ్ళందరికీ కూడా ఆ ఫేస్ ఇచ్చినందుకు ఆ రైట్స్కి వాళ్ళకి డబ్బులు వస్తాయి. బట్ కొత్తగా ఒక హీరో వచ్చి, హ్యూమన్ అంటే మనిషి ఒక హీరోలా వచ్చి వాడు స్టార్ అయ్యే అవకాశాలు ఆఫ్టర్ 10 years తర్వాత మాక్సిమం 0, లేనే లేవని చెప్తాను నేనైతే. ఇంకా అంతేకాకుండా ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అదంతా కూడా 10 years అని చెప్పను, నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లోనే కొలాప్స్ అయిపోద్ది. అంటే సింగర్స్, ముఖ్యంగా సింగర్స్ పాడేవాడి అవసరం లేదు. పిల్లల వాయిసా, ఫీమేల్ వాయిసా, మేల్ వాయిసా, అవన్నీ కూడా ఇప్పటికే మేము పాటలు షూట్ చేసేస్తున్నాము. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు మనం ఒక మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళి ఒక పాట చేయించుకోవాలనుకుంటే మినిమం 6 రోజులు, కొంచెం పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయితే 15 రోజులు, నెల రోజులు కూడా పట్టొచ్చు. ఇప్పుడు నేను ఒక సాంగ్ నేను లిరిక్స్ రాసుకుని ఆ లిరిక్స్కి తగ్గట్టుగా టూన్, మ్యూజిక్ స్టైల్ ఎలా ఉండాలో నేను చెప్తే, అది షాడ్గా ఉండాలా, పార్టీ సాంగ్లో ఉండాలా, ఐటమ్ సాంగ్లో ఉండాలా, మెలోడీ సాంగ్ ఉండాలా, నేను మ్యూజిక్ స్టైల్ నేను ఇలా ఉండాలని చెబితే నేను రాసిన లిరిక్స్కి అది నాకు 2 ఆప్షన్స్ ఇస్తుంది. అవి 2 నచ్చలేదా మళ్ళీ నేను రీ ఆప్షన్ కొడితే నాకు జస్ట్ 1 minute ఇంకొక 2 ఇస్తుంది. అలాగే నేను 5 నిమిషాల్లో ఒక 10 రకాలు, అది ఒక అరగంట టైం స్పెండ్ చేసి 100 రకాలు నేను ఒకటే లిరిక్స్కి నేను చేయగలను. సో ఆ 100 రకాల్లో నాకు నచ్చింది, లేదా 10 రకాల్లో నాకు నచ్చింది నేను తీసుకోవడం నాకు అరగంట పని. సో ఇంత ఈజీ వే పెట్టుకుని మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరు బతిమాలుకుంటారు, ఎవరంత రెమ్యునేషన్ ఇస్తారు? ఇంకా సింగర్స్ అంటారా, సింగర్స్కి సాంగ్ ఇచ్చి వాళ్ళకి రెమ్యునేషన్ ఇచ్చే కంటే మనం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు లాంటిది కావాలంటే అలాగా చేయొచ్చు, చిత్ర గారి గొంతు లాంటిది కావాలంటే అలాగా చేయొచ్చు, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఆప్షన్స్ అన్నీ వచ్చేసినాయి. సో నెక్స్ట్ ఎవరైనా మ్యూజిక్ నేర్చుకుంటున్నా లేదా సింగింగ్ నేర్చుకుంటున్నా వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఉండదు.
నెక్స్ట్ దెబ్బ పడేది కెమెరా మ్యాన్స్ కి. అంటే ఈ పెళ్లిల్లో రిసెప్షన్ లో షూట్ చేస్తూ ఉంటారు కదా, తర్వాత ఫ్రీ వెడ్డింగ్ షూట్ అంటారు, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అంటారు, అలాగే ఫ్రీ ఫ్రీ ఐ మీన్ ఫస్ట్ బర్త్డే షూట్ అంటారు. ఇలాంటి వాళ్ళకి ఏవైతే ఉందో వాళ్ళందరికీ నెక్స్ట్ దెబ్బ పడుద్ది సినిమా వాళ్ళ తర్వాత. అది ఎలాగా అంటే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్ని కూడా మనం షూట్ చేయించాలంటే ఒక 2-3 రోజులు ఆ కెమెరామెన్స్ తో తిరగాలి. ఒక కారు ఖర్చులు, వాళ్ళకి ఫుడ్ ఖర్చులు, మనం డ్రెస్సులు కొనుక్కోవాలి, ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కదా. ఇవి ఏం లేకుండా కేవలం మీరు చేసుకోబోయే అమ్మాయి ఫోటో ఇచ్చేస్తే మేము కేవలం 2-3 రోజుల్లోనే సాంగ్ షూట్ చేసి ఇచ్చేయగలం. అది కూడా మీకు నచ్చిన బట్టలేసి, మీకు నచ్చిన లొకేషన్లో, మీరు చెప్పిన విధంగా, మీరు చెప్పిన ఫోజులు పెట్టి, ఇదంతా కూడా న్యాచురల్గా రియల్లా కాదా అనేది ఎవరికి డౌట్ కూడా ఉండదు అనమాట. 100% మీరు వెళ్ళి షూట్ చేసుకుని వచ్చినట్టే ఉంటాయి. సో ఇంత ఈజీ వేలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ ఫస్ట్ బర్త్డే షూట్స్, ఇంక ఏ షూట్స్ ఉన్నా కూడా మనం ఏ ద్వారా చేసేయచ్చు. సో వాళ్ళకి దెబ్బ పడుద్ది. కానీ మనం రియల్గా చేయించుకున్న దానికంటే 10 times బెటర్గా మనకి ఏ ద్వారా వస్తుంది. లైక్ మనం ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి మనం ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ఫస్ట్ బర్త్డే షూట్ కానీ చేసుకోవచ్చు. బట్ అదే మనం రియల్గా చేయాలంటే ఎంత ఖర్చు పెట్టాలి. సో నెక్స్ట్ దెబ్బ పడేది టూరిజంకి. మనం ఇప్పుడు చాలా ప్లేసులు తిరుగుతూ ఉంటాం. లైక్ ఢిల్లీ, బొంబాయి, ఇండియాలో చూసుకుంటే ఎన్నో ప్లేసులు, అలాగే వరల్డ్లో చూసుకుంటే ఎన్నో ప్లేసులు. కానీ ఇప్పుడు నేను కొన్ని సైట్ల పేర్లు చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఆ సైట్లు మీరు ఓపెన్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళి చూసి దగ్గరుండి మీ కళ్ళతో చూసి, లేదా మీరు నడుచుకుంటానో లేదా మీరు కార్ నడుచుకుంటానో వెళ్ళి చూస్తే మీకు ఎలాంటి ఫీల్ ఉండిద్దో అదే ఫీల్ వచ్చే సైట్లు ఆల్రెడీ వచ్చేసినాయి. మీకు తెలియదు అనుకుంటే వచ్చేసినాయి. అవి ఇంకా 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 అప్డేట్ అయ్యి మనం రియల్గా అక్కడ నడిచితే అంటే మనం ఇక్కడ ఉండి ఒకవేళ వెళ్ళి చూస్తే మనకి ఏ ఫీల్ వచ్చిందో సేమ్ అదే ఫీల్, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, అదే ఫీల్ మనకు వచ్చేస్తుంది. సో ప్రపంచంలో ఎక్కడికైనా, ఏ ఊరైనా, ఏ కంట్రీ అయినా, ఏ ఫేమస్ సిటీకి అయినా సరే మనం ఇక్కడ మన సిస్టమ్ ముందు కూర్చుని మనం వెళ్ళి చూసి వచ్చేయచ్చు. ఇంకొకటి వేస్తే సిస్టమ్ ముందు కూడా కూర్చోకల్లా నేను చెప్పే ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, అది పెట్టుకుని నీకు కావాల్సిన చోట, కావాల్సిన ప్లేస్లో నువ్వు ఉండి రావచ్చు. నీకు ఒక పెద్ద చెరువు పక్కన కూర్చోవాలనిపిస్తుందా, లేదా ఒక బీచ్లో నడవాలనిపిస్తుందా, ఇవన్నీ కూడా నువ్వు ఇక్కడే ఉండి చేయొచ్చు. అది టూరిజంకి కూడా ముందు ముందు దెబ్బే. ఎందుకంటే చాలా మంది టూరిజం మీద బతుకుతున్నారు, బట్ రియల్గా వెళ్ళి ఎంజాయ్ చేసింది బెటర్ కదా బ్రో. ఇది కాదు కదా అంటే అందరూ ఖర్చు పెట్టలేరు కదా. చాలా మందికి వెళ్ళాలనే కోరిక ఉండేది, బట్ వెళ్ళలేరు కదా. సో అలాంటి వాళ్ళందరి కోసం ఈ ఫీచర్ వచ్చింది. ఇది చాలా యూస్ఫుల్. దీనికి సంబంధించిన చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ నేర్చుకోండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో సంవత్సరానికి 2 కోట్ల రూపాయల శాలరీ ఇచ్చే జాబ్స్ కూడా అందులో రాబోతున్నాయి. దీనికి కాకపోతే ఖచ్చితంగా డిగ్రీ అయితే చేసి ఉండాలి. 100% ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి. సో అవన్నీ మీరు చేసుకుంటే మీకు అందులో చాలా ఫ్యూచర్ ఉంటుంది. సో నెక్స్ట్ రేపు వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. రేపు నేను చెప్పబోయే టాపిక్, నేను ఆల్రెడీ ఏకి సంబంధించి ఒక శాస్త్రవేత్త, సైంటిస్ట్తో నేను మాట్లాడాను. ఆయన కొన్ని ఆశ్చర్యపోయే విషయాలు చెప్పారు. అంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా మీ పాప, మీ బాబు వాళ్ళు చేస్తున్న కొన్ని పనులు నేను ఇక్కడ ఉండి చేయించగలను. అది ఎలాగా, కాన్సెప్ట్ ఏంటనేది రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, డెఫినెట్గా షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి ఏ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.